వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. అద్దుగో ఏం చేశానో ఆ మహిమను మనకివ్వడానికి ఆయన మహిమ వదిలి భూమి మీదకి వచ్చాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన తన మహిమను వదిలిపెట్టి మృతతుల్యమైన శరీరమును ధరించాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన అవమానాలు పొందాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన సర్వ శరీరము నాగలిసాళ్ల వలె దున్నబడ్డాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన చేతులలో కాళ్లలో మేకులను ధరించాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన ముళ్ళ కిరీటము చేత మొత్తబడ్డాడు. ఇదంతా ఎందుకంటే మన మహిమ కోసమట. మరణము లేని జీవము గల శరీరముతో యుగయుగాలు 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 తండ్రి అయిన దేవునితో ఆనందించడానికి మనల్ని ఆ ఆనందకరమైన అనుభవంలోనికి చేర్చడానికి ప్రభు అయిన యేసు మన కోసము ఈ కార్యం జరిగించాడట. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఉండి ఏమంటాడో తెలుసా? నా బిడ్డలు బలహీనులే, పాపులే, వాళ్ళు మంచి చేయాలనుకుని కూడా చేయలేకపోయినటువంటి అల్పులే. అయినా వారి నీతి కాదు కానీ వారికి ఇదిగో ఏ పాపము లేని పరిశుద్ధుడను నా నీతిని నేనే వారికి నీతి అయి ఉన్నాను తండ్రి, నన్ను బట్టి వారిని అంగీకరించు అని మనకు నీతి అయిన క్రీస్తు మనల్ని ఆవరించినప్పుడు పరలోకంలో మనకి ఉన్నత స్థానం ఉంది. దానిని మనకివ్వడానికి ఆయన బలి అయి తిరిగి లేచాడు. పరిశుద్ధుడు తన పవిత్ర రక్తాన్ని మన కోసం ధారపోశాడు. ఈరోజు బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి రేపు ఎట్ట చెబుతాడు నీ పక్షంగా? నువ్వు పాపాలు కడుక్కుంటే ఫలానా బిడ్డ పాపే కానీ నా రక్తాన్ని ఆశ్రయించి పాపాలు కడిగేసుకున్నాడుగా తండ్రి, కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని నువ్వు అంటున్నావుగా, ఇక నేనే అతని నీతి. నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు అన్నావుగా తండ్రి, కనుక ఇక నేనే అతని పరిశుద్ధత. అతన్ని విడిచిపెట్టు అని ప్రభు అడిగితే మనకి నిత్య నరకం తప్పి నిత్య జీవం ప్రాప్తమవుతుంది. ఆ విధంగా మన పక్షంగా మాట్లాడడానికే నా మాట వినండర్రా, మారు మనసు పొందండర్రా, రక్షణ పొందండర్రా అని ప్రజల్ని పిలుస్తున్నాడు ఆయన. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? గనుక ఈ విషయాలను దయచేసి మనస్కరించి ఈ రోజున్న ఒక తీర్మానానికి రండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. అంతేకాదు తెలిసి తెలిసి బరి తెగించి పాపాలు చేసేవాళ్ళు ఆయన లేచి ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆయన చూస్తున్న దేవుడని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎల్రోయి చూచుచున్న దేవుడని గుర్తుపెట్టుకోండి. చెడిన కార్యాలను విసర్జించండి. అందరికీ చెప్తున్నాను, శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, పనికి మాలిన క్రియల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, నిరీక్షణ కోల్పోయిన వారికి చెప్తున్నాను, శోధనల చేత కొట్టబడుతున్న వారికి చెప్తున్నాను. ఫైనల్ ఆయన లేచి ఉన్నాడు. ఇంకొక్క మాట, లేచిన వాడు ఆరోహణమై వెళ్ళిన వాడు ఇదిగో త్వరలో రాబోతున్నాడని కూడా చెప్తున్నాను. మీ ఇష్టం.